ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీని మళ్లీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీని కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని భావిస్తున్న జగన్ ఇప్పుడు ఎలా అయినా సరే పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాల్ని గట్టిగానే చేస్తున్నారు. నల్లకండువాలతో సోమవారం అసెంబ్లీ సమావేశాలకు జగన్ తన శాసనసభ్యులతో కలిసి హాజరయ్యారు. ఇక ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆయన తనకి మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కేంద్ర కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన పార్టీని విలీనం చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని తెలిసింది. జగన్ కాంగ్రెస్తో దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేసే క్రమంలోనే బెంగళూరు వెళ్లి అక్కడి ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే పార్టీని విలీనం చేయడం కాదు, ఇండియా కూటమికి మద్దతు ఇస్తేనే మంచిది అనే ఆలోచనలోనే జగన్ ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇండియా కూటమిలో చేరితే రాష్ట్రంలో పార్టీ బలపడే అవకాశం ఉండడంతో పాటు టీడీపీని ఎదుర్కోవడానికి ఆయనకు ఒక వేదిక దొరికే అవకాశం ఉంటుంది. ఇక ఢిల్లీలో ధర్నా చేసేందుకు సిద్ధమైన జగన్ పలు పార్టీలకు ఫోన్ చేసి తమ ధర్నాకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్డీఏలో ఉన్న పార్టీలు మాత్రం వచ్చే అవకాశం లేదని స్పష్టంగా చెప్తున్నాయి. ఇక ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఇదే తరహాలో సమాధానం ఇస్తున్నాయని అంటున్నారు. బీజేపీతో దూరమైన తర్వాతనే తాము అండగా నిలుస్తామని వారు చెప్పినట్టుగా సమాచారం. లాబీయింగ్లో ఆరితేరిపోయిన విజయసాయిరెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇక కాంగ్రెస్లో ఉన్న కొందరు నేతలు జగన్తో స్నేహం చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పెషల్ స్టేటస్ విషయంలో వైసీపీని పొగుడుతూ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపింది. ఢిల్లీ పర్యటనలో సోనియా గాంధీతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందని, ప్రియాంక గాంధీని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి నుంచి మాత్రం జగన్తో స్నేహం వద్దనే సంకేతాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి ఎవరి ప్రయత్నాలు ఎంత ఫలిస్తాయో కాలమే నిర్ణయించాలి.